బుర్రకి ఎలా బూజు పడుతుంది అంటే 36 విగ్రహాలు ఉన్నాయి, 36 పువ్వులు పెట్టాలి, 36 దండలు పెట్టాలి, 36 నైవేద్యాలు కూడా పెట్టాలి. మనం 36 ఆసుపత్రికి వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి. ఎప్పటికీ భగవతత్వం అర్థం కాదు. అజ్ఞానపు నమ్మకాలన్నీ ఖండించి జ్ఞానాన్ని పంచిపెట్టినందుకు ఇచ్చారు. కేంద్రం వాళ్ళకు కూడా కావాల్సింది అదే, పిచ్చి భక్తి కాదు. దేవుడి విగ్రహం మీరు బంగారు విగ్రహం పెట్టండి, కాశీ నుంచి శివలింగం తండి, తిరుపతి నుంచి విగ్రహం తండి, అది కేవలం స్ఫూర్తి మాత్రమే. దయచేసి గ్రహింతురుగాక. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం. మహిమలు విగ్రహాల్లో ఉండవు, మన మనస్సులో ఉంటాయి. భగవంతుడు ధర్మానికి సత్యానికి కట్టుబడతాడు తప్ప నువ్వు ఇచ్చే కానుకలకు ఎప్పుడు కట్టుబడడు మిత్రమా. గ్రహింతువుగాక. కోట్ల రూపాయలు ఇచ్చినా ఆయనకు అనవసరం. పైగా ప్రసిద్ధమైన దేవాలయాల్లో మీరు ముడుపులు విపరీతంగా వేయడం వల్ల అక్కడ అవినీతి పెరుగుతోంది. గమనించండి. సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? మన వల్లనే పెరుగుతున్నాయి. అంటే ఆవిడకి పాలంటే ఇష్టం, ఒక 100 బిందెల పాలు పోసేద్దాం, దీన్నే అజ్ఞానం అంటారు. గుడంతా పాడైపోయింది. ఓ పక్క మన పక్కనే సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు పాలు లేక ఏడుస్తున్నారు. అవన్నీ ప్రభుత్వం చూసుకోవాలి, మనకెందుకు? మరి ఇదెవరు చూస్తారు? అంటే మన సొంతానికి మనం దేవుడికి మొక్కినట్టుగా సమాజం కోసం మనం మొక్కట్లేదండి.